ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అన్నిట్లో ఉల్లిపాయలు కోసుకోండి గాయస్. ఉల్లిపాయలు సన్నగా కోసుకొని పకోడీ వేస్తున్నాం. ఇప్పుడు శనగపిండి వేసుకోండి దానికి తగినంత. తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత దానికి మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, వాము కొంచెం కొంచెం వేసుకోండి గాయస్. అలా ఉంటుంది. తర్వాత కరివేపాకుని చిన్నగా చేత్తే అనొచ్చు, కత్తిరితే అలా చిన్నగా కట్ చేసి వేయండి గాయస్. తర్వాత కలపండి గాయస్, బాగా కలపండి. బాగా కలిపాక బాగా కలిపారు ఇలాగా. తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి కదా, ఎక్కువ వేయకండి. అదే తిక్కుగా కాకపోతే లైట్గా అయిపోతుంది. మళ్ళీ శనగపిండి వేసుకోవాలి. థిక్నెస్ ఇలాగే ఉంటుంది గాయస్. అలా బాగా కలుపుకున్నాక ఇలా ఉంటుంది గాయస్. తర్వాత మనం మూకుడెట్టుకొని పొయ్యి ఆన్ చేసి అన్నిట్లో నూనె వేసుకొని ముందు ఉంచుకొని తర్వాత ఇలాగ వదులుకోండి గాయస్. క్రిస్పీగా ఉంటాయి. పక్కన టీ కూడా పెట్టాం గాయస్. టీలో పంచదార డికాషన్ లాగా, అంటే పంచదార, టీ పొడి, వాటర్ వేసుకొని ముందు ఎట్టుకోవాలి. కొన్ని ఎక్కువ వేయకూడదు వాటరు. తర్వాత పాలు వేయాలి గాయస్. అందుకే అలాగ ఉంది. పాలు ఇప్పుడు వేసి అందుకే అలా ఉంది. తర్వాత కొంచెం పొంగు వస్తాయి గాయస్. ఇప్పుడు ఈ టైపు ఇది ఎగుతుంది గాయస్, ఫ్రై వస్తుంది. తర్వాత ఒక ఏపుకి ఎగాక ఇంక ఏపుకి తిప్పుకోండి గాయస్. మీకు అక్కర్లేదు, మాకు క్రిస్పీగా అక్కర్లేదు అంటే అప్పుడే తీసేసుకోండి గాయస్. టీ అవుతుంది గాయస్. ఇప్పుడు తీసేసుకోండి గాయస్ గోల్డెన్ కలర్ వచ్చాక. జల్లి గిన్నె ఉంటుంది గాయస్, అందులో తీసుకోండి. ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తా. కింద ఏదైనా ప్లేట్ పెట్టుకొని లేకపోతే ఏదైనా బౌల్ పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ హానికరం, కానీ బాగుంటాయి కదా గాయస్, అందుకే తినాలి. కాకపోతే కొంచెం లేకపోతే టిష్యూ పేపర్లోనే పెట్టుకోండి, జల్లు ముగ్గు. లేకపోతే మళ్ళీ సేమ్ రిపీట్. లేకపోతే ఇలాంటిది ఏమైనా ఉంటే దాని మీద పెట్టుకోండి. సేమ్ అలాగే చిన్నగా వేసుకోండి. బాగా క్రిస్పీగా ఉంటుంది. టీ పొంగొచ్చింది గాయస్. ఇప్పుడు అయిపోయింది గాయస్ పకోడీ. చూస్తానే బాగుంది గాయస్, టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడే సూపర్గా ఉంది గాయస్ చూడటానికి. ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్, నిజంగా బాగుంది గాయస్.